ఈరోజైతే ఒక ఆంటీ ఊరు నుంచి వచ్చారు. ఆవిడకేమో అర్జెంటుగా బ్లౌజులు కావాలంట. 3 బ్లౌజులు కట్ చేయడానికి టేబుల్ ముందు వేసుకున్నాను. ఈవిడేమో పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం బ్లౌజులు నెక్ తక్కువ అట్లా ఉంటాయి. ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ చిన్నగా ఉంటుంది, వీపు పొడవు ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకు హ్యాండ్స్ పొడవు ఎక్కువ ఉంటాయి. అంతా అయితే ఈవిడ ఈ జాకెట్ కన్నా కొంచెం వీపు పొడవు ఎక్కువ పెట్టమన్నారు. అందుకని మామూలుగా అయితే 1/4 ఇంచే పెంచుకోవాలి. ఈవిడ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచు పెంచాను. పైన ఒక 1/4 ఇంచి ఇట్లా మనము. ఇప్పుడు చెస్ట్ లూజు. చెస్ట్ లూజ్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఈ డాట్స్ మధ్యలోనే తీసుకోవాలి. ఇక్కడ సంట దగ్గర ఎప్పుడు తీయద్దు, ఎందుకంటే డీప్ నెక్లో ఉండే వాళ్ళకు మరీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అప్పుడు బట్ట సరిపోదు, వాళ్ళకు లూజ్ అయిపోతుంది. అందుకని ఈ డాట్స్కి పై వరుసలోనే ఇట్లా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి మడత పెట్టుకొని ఖర్చుతో సహా ఇక్కడి వరకు కుట్టు ఉంది. ఇది ఖర్చు, ఇది కుట్టు, ఇది ఖర్చు. మొత్తం ఖర్చు వరకు ఇట్లా గీసేస్తాం. ఆ గీతలే కలిపేసుకోండి. షోల్డర్ పెద్దవాళ్ళు కదా, కొంచెం షోల్డర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మామూలుగా అయితే మనకు 5.5 3 ఇంచులు షోల్డర్ ఉంటుంది. వీళ్ళకి పెద్దవాళ్ళకు కుట్టిన తర్వాత కూడా 3 ఇంచులు వస్తుంది అన్నమాట. అప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకుంటే 3 వస్తుంది. మనకేమో 3 పెట్టుకుంటామా 2.5 వస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత. అప్పుడు 3 నెక్ లూజు మొత్తం కలిసి 6 వస్తుంది అన్నమాట ఈవిడకు షోల్డర్. ఇవన్నీ 3.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. మొత్తం కొలత 6. ఈ 6 ఇట్లా చంకకు పెట్టేసుకోవాలి. 6 షోల్డర్కు మొత్తం 6, 2.5 నెక్కుకు, 3.5 షోల్డరు, మొత్తం కలిపితే 6 మళ్ళీ సంకకు ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సంకకు 1 ఇంచు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈవిడది బ్యాక్ నెక్ ఎంత ఉందో ఇట్లా కుట్లు ఇటు పక్క అటు పక్క షోల్డర్ కుట్టు సమానంగా పట్టుకొని ఈ నెక్ సమానంగా చేసుకొని పైన కుట్టు మందం 1/4 ఇంచు వదిలేసి ఇట్లా నెక్ ఫోల్డ్ చేసుకోండి. రౌండ్గా చేసుకొని గుర్తు పెట్టేసుకోండి. గుర్తు పెట్టేసుకొని గీసుకోండి. ఇది బ్యాక్ భాగం అంటే జాయింట్ ఉండే వైపు వేయాలి. ఈ కూరాలు ఇటువైపు రావాలి. మన ముందుకేమో జాయింట్, కూరాలేమో అటువైపు పోవాలి. ఈ ఆంటీ ఇక్కడ ఉంటారు, ఊర్లో ఉంటారనమాట. అయితే ఇవాళ ఊరికి పోతుంది, అర్జెంట్ అని ఇచ్చినారనమాట నాకు. సాయంత్రానికల్లా ఈ 3 బ్లౌజులు కటింగ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇవ్వండి, 1 2 3. ఈ 3 బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు అన్నమాట, 2x2.
గీత సరిగా లేకపోయినా కటింగ్లో సరి చేసుకుంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఈ డాట్కు భుజం సెంటర్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇక డాట్ పెట్టేసుకోండి. ఖచ్చితంగా పెట్టుకుంటే గుర్తుండిపోతుంది మళ్ళీ డాట్ వేయనికి. ఇప్పుడు ముందు భాగం అయితే ఈ ఆంటీ స్ట్రైట్ కటింగ్ తొడగదన్నమాట. ఫస్ట్ నుంచి ఆమెకు క్రాస్ కటింగ్ అలవాటు, అందుకని మనం కూడా క్రాస్ కటింగే. క్రాస్ కటింగ్ ఇట్లా పెట్టేసుకోండి. క్రాస్ పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, ఒక అట్ట ముక్క తయారు చేసుకుంటాను నేను. ఇదే క్రాస్ బెల్ట్కు ఇది పెట్టి గీక్కుంటానని. ఇటువైపు 3, ఇటువైపు 3.5. అయితే నేను అక్కడ 4 తీసుకుంటాను. ఈ క్రాస్ బెల్ట్ మాత్రం 3.5 తీసుకుంటాను మళ్ళీ కట్ చేసేటప్పుడు. ఇక్కడ 4 పెట్టేసుకుంటాము. ఇవ్వండి 4 ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ 3 తీసుకుంటాం కదా, మామూలుగా మనం ఇక్కడ 2 పెట్టేస్తాం అన్నమాట. 2 పెట్టేస్తాం. ఇంకా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్రింట్ భాగం తీసుకొని ఈ డాట్ ఈ షోల్డర్ మధ్యలో ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని పైన పావించి వదిలేసి ఇక్కడ చుట్టు దగ్గరికి కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది సాగుతుందన్నమాట. క్రాస్ కటింగ్ ఎక్కువ వదలద్దు, పైన మాత్రమే పావించి కింద వదలద్దు. ఇట్లా మనం కరెక్ట్గా పెట్టేసుకోండి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందు నెక్ మళ్ళీ ముందు నెక్ తీసుకోండి. వెనక నెక్ కన్నా ముందు నెక్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఈ ఆంటీకి. అలాగే ఈ క్రాస్ బెల్ట్కు మధ్యలో ఉంటుంది కదా, ఈ భాగం ఎంత పొడుగుందో చూసుకోవాలి. ఒకసారి చూసుకొని ఈవిడకు ఇక్కడి వరకే ఉంది, మనం పెట్టిన ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోండి. అప్పుడు తగ్గించుకుంటే నీకు మెడ జారకుండా ఉంటుంది. తగ్గించుకొని దీంతో కలిపేసుకోవాలి. కొంతమందికి ఇది పెరుగుతుంది, కొంతమందికి ఇది తగ్గుతుంది. అట్లానే ఈ పట్టీని బట్టి చూసుకోండి. నెక్కు పెట్టినాక నెక్కు తర్వాత ఈ పట్టీని ఇట్లనే పరిచి చూసుకోండి. ముందు నెక్కు మనం గీతలు ఎట్లా గీసినా కట్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వీటి భాగం అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ సెంటర్ చేసుకొని డాట్కి గుర్తు పెట్టుకోవాలి. మీరు కొలత వచ్చినా 3.5 వస్తుంది. ఇట్లా షోల్డర్ మధ్యలో నుంచి తీసుకునే 3.5 వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్
ఇప్పుడు వెనక భాగం తీసేసి ఇక్కడ ముందర కొంచెం క్రాస్ తీస్తాం కదా మనం, మొత్తం రాకుండా ఇట్లా లైట్గా క్రాస్ తీసేయాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, వెనక భాగం అయిపోయింది. ఇది క్రాఫ్ట్ పెట్టి ఈ ప్యాడ్ పెట్టి తీసుకుంటాను అన్నమాట నేను. ఇది పొడవు తక్కువ అని మీరు అనుకోవచ్చు. మన జాకెట్ని బట్టి ఈ క్లాత్ ఎంత పొడవు కావాలో మనం పెంచుకోవాలన్నమాట. ఇంతే పొడవు తీసుకుంటే మీకు అక్కడ తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది జాకెట్ దీన్ని బట్టి ఇట్లా పెట్టేసుకొని మీకు ఎంత పొడవు కావాలో తీసేసుకోండి. అట్లా నాకైతే ఇక్కడి వరకు వస్తుంది అన్నమాట. ఈ పీసులు వచ్చేసి మనకి వీట్ పట్టికైనా వేసుకోవచ్చు, షేప్ పట్టికైనా ఏ దానికైనా వేసేసుకోవచ్చు. ఇక్కడికైతే హ్యాండ్స్ కట్టుకుంటాం. ఏంటో మీకు సౌండ్ వస్తుంది అని అనుకుంటారేమో, పక్కన వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుందండి. మీరేమనుకోకండి, ఏదో సౌండ్ అంతా ఉంది ఇంట్లో అని అనుకోకండి. వేస్ట్ క్లాత్ అట్లా కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు మామూలుగా అయితే మీకు కొత్త ప్రకారం అయితే ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు 10 ఇంచెస్ ఉంది. 10కు 1.5 యాడ్ చేసుకోండి. అయితే ఈవిడ ఇంకా కొంచెం హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారు, అందుకని నేను 12 పెడుతున్నా. ఇక్కడ సంఖ క్రాస్కు 3.5 పెట్టుకోండి. ఇది క్రాస్ అన్నమాట. ఇక్కడ సెంటర్కు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ కొంచెం మనం క్రాస్ తీసాము, కొంచెం నాకైతే అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసేస్తాము. మీకు అర్థం కానికి గీత గీసినాను అనమాట. ఇంతే అండి కటింగ్. ఈ వేస్ట్ క్లాత్లన్నీ మిషన్ మీద అన్నీ ఏమిటికి ఏం కావాలనో క్రాస్ నెక్ పీస్ కానీ అన్నిటికీ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నా కటింగ్ నచ్చినట్లయితే నన్ను ఫాలో కండి, నా కటింగ్ నేర్చుకోండి. మీరు కూడా మంచిగా బ్లౌజులు కుట్టుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.